హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందప్ప అంటే అక్కడ అస్మిత అయితే శోభనం జరిగేసింది అని చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే సడన్గా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి అస్మితని చూసి మాట్లాడడానికి ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి రాగానే అక్కడ అస్మిత అయితే బెడ్ కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడే తన ఫ్రెండ్ అయితే ముందుకొచ్చేసి, "ఏంటి అస్మిత, ఎప్పుడు కోపంగా, రోషంగా ఇంకొకరిని ఏడిపిస్తూ ఉండేదానివి, ఇదేంటి నువ్వు ఇలా ఫస్ట్ టైం ఏడుస్తున్నావు? ఏంటి, ఏం విషయం, ఏం జరిగింది?" అనేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, "ఏం జరగాలి, అన్నీ జరిగిపోయినాయి. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేసింది. నాకు ప్రశాంత్‌తో శోభనం జరిగేసింది. ఇలా పాలల్లోన మత్తుమందు కలిపేసి నాకు తాగించేసి ఫస్ట్ నైట్ జరిగేలా రామలక్ష్మి చేసింది. ఈ రామలక్ష్మి వల్ల నా జీవితమే స్పాయిల్ అయిపోయింది" అని అస్మిత ఏడుస్తూ ఉంటే, అయ్యో! ఇక నువ్వు ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా బతికే ఉన్నావా నా అని అంటూ ఉంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అంటే, "చనిపోవాలా నేను" అని అంటూ ఉంటే, "మరి ఇంకేం చేస్తావు? మరి ఇంత జరిగిన తర్వాత నాకే చచ్చిపోవాలా అనిపిస్తుంది వింటుంటే. అలాంటిది నువ్వు ఇంత జరిగినా కూడా చచ్చిపోకోకున్నట్లా ఇంకా ఉన్నావా" అని అంటూ ఉంటే అస్మితకైతే కోపం వచ్చేసి, "ఎందుకు చనిపోవాలి? నా జీవితాన్ని ఇలా చేసిన దాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టను. ఇంకోటేమంటే నేను శౌర్యాన్ని దక్కించుకోకుండా అస్సలకే ఉండను" అని అంటూ ఉంటే అప్పుడే అస్మిత ఫ్రెండ్ అయితే, "ఏంటి, శౌర్యాన్ని దక్కించుకుంటావా? ఇంత జరిగినా కూడా ఇంకా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా? ఏమి అంటే హాకీలో గ్రౌండ్‌లో గేమ్ ఆడు అంటే గేమ్‌లోన ఎన్నెన్నో శపథాలు చేసి, ఎన్నెన్నో వార్నింగులు ఇచ్చి, ఎన్నెన్నో బెట్లు కట్టి నువ్వే ఓడిపోయి ఆ రామలక్ష్మి చేతిలో ఓడిపోయావు. మరి ఆ సార్‌ని శౌర్యని ఖచ్చితంగా చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని బెట్లు కట్టావు. దాంట్లోన ఓడిపోయావు. అప్పుడే ఆ గేమ్‌లో హాకీలోన రామలక్ష్మి గెలిచేసరికి వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఇంటికొచ్చేసి, "నీకు పెళ్లి చేస్తాను, లేదంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో" అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు ఆ ప్రశాంత్‌ని తీసుకొచ్చావు. ప్రశాంత్‌ని తీసుకొచ్చి నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడిపోయావనమాట. అలా జరిగింది నీ నీ పరిస్థితి. కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. ఇది బెస్ట్ నీకు. లేదంటే చచ్చిపో అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండు, "ఆపు నువ్వు, చాలిక, ఏం మాట్లాడుతున్నావు? ఆ రామలక్ష్మి నా జీవితాన్ని ఇంత పాడు లేపినేదాన్ని నేను వదిలిపెట్టాలా? అంటే నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే, నేను చచ్చిపోతే ఖచ్చితంగా ఆ రామలక్ష్మి గెలిచిందవుతుంది. నేను ఎలా దాన్ని గెలవనిస్తాను? శౌర్యచారిని గెలుచుకునే తీరుతాను నేను" అని అంటూ ఉంటే, "అస్మిత, నీకు ఇప్పటికి టైం ఉంది. నువ్వు ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మీ అమ్మ, మీ నాన్న దగ్గరికి వెళ్ళేసి, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది నాన్న, ఇక మీరు ఎలా చెప్తే అలానే" అనేసి వాళ్ళ కాళ్ళ మీద పడేసేయి. వాళ్ళు ఏదో మంచి సంబంధం చూసేసి నీ పైన జాలి కలిగి ఏదో మంచి సంబంధం చూసేసి పెళ్లి చేస్తారు అస్మిత. నా మాట విను అంటూ ఉంటే, "ఆపు, ఇక నువ్వు ముందు మాట్లాడొద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఆ రామలక్ష్మి చేసిండేదానికి అంతకంతు బదులు ఖచ్చితంగా నేను తీర్చుకోవాలి. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. దాన్ని రామలక్ష్మిని ఏదో ఒకటి గతి చేసే నేను బయటికి వెళ్తాను. అంతవరకు నేను బయటికి వెళ్ళను" అనేసి ఆ అస్మిత ఫ్రెండ్ పైన గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నిందనమాట. ఇది ఇలా ఉండగా ఇక్కడ ఆద్య, శ్రీను అయితే అక్కడ ఇంట్లోన అందరూ బయటికి వెళ్ళారనమాట. ఇంట్లో ఎవరు లేరనమాట. కాకపోతే అక్కడ పద్మావతి మరియు కిషోర్ గారు ఇద్దరు బయట ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనమాట. అక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారంటే, ఆద్య, శ్రీను ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒకే గదిలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి మనము ఏదో ఒకటి వాళ్ళని కనిపెడుతూ ఉండాలి. వాళ్ళిద్దరూ కలవకుండా మనమే చూడాలి. వాళ్ళని విడగొట్టే పని మనం చేయాలి అని పద్మావతికి కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి, అవునండి, ఖచ్చితంగా మనం ఈ పని అయితే చేయాలండి" అని పద్మావతి అంటూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ ఆద్య, శ్రీను అయితే జోకాలి మీద కూర్చొని, ఉయ్యాల మీద కూర్చొని ఊగుతూ ఊగుతూ ఫ్రూట్స్ కూడా అక్కడే శ్రీను ఒంటి పైన పెట్టుకొని చూపిస్తూ ఉన్నాడనమాట. "ఆద్య, తీసుకో" అని యాపిల్ ఇస్తే ఆద్య అయితే సరే అనేసి తింటూ ఉన్నిందనమాట. అప్పుడే శ్రీను, "మరి నాకు" అంటూ ఉంటే ఇంకో యాపిల్ పెట్టబోతుంటే, "అది కాదు, నాకు అది కావాలి" అని ఆద్య తినిండే యాపిల్ చూపిస్తాడనమాట. సరే అనేసి తినిపిస్తుందనమాట. అప్పుడే
ఆద్య వాళ్ళ పిన్ని వచ్చేసి ఏమనిందంటే, ఓహో! ఇంట్లో పెద్దవాళ్ళు లేనిసరికి వీళ్ళే పెద్దవాళ్ళు అవ్వాలని అనుకుంటున్నారా? ఇప్పుడే పద్మావతి వదినకి చెప్పి మీ భరతం పట్టిస్తాను. మరియు ఆ పద్మావతి వదిన కుళ్ళుకుంటుంటే నేను చూసి ఆనందిస్తాను అనేసి వెళ్ళేసి అక్కడ పద్మావతిని పిలుస్తుందనమాట. పిలవగానే ఏంటి అని అంటుంటే, నీకు మంచి సినిమా చూపిస్తాను, రా నువ్వు ఫస్ట్ లోపలికి అనేసి అంటూ ఉంటే అక్కడి నుంచి పద్మావతిని వస్తూనుంటుందన్నమాట. ఇక్కడ ఆద్య శ్రీను అయితే మంచిగా స్టెప్పులు వేస్తూ ఆద్య అయితే శ్రీనుకి కిస్ చేస్తుందనమాట. ఆ కిస్ చేయడము పద్మావతి మరియు వాళ్ళ పిన్ని ఇద్దరు చూసేస్తారనమాట. చూసేసరికి చిచ్చి అంటూ వాళ్ళు పద్మావతి మరియు వాళ్ళ పిన్ని అంటూ ఉన్నారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.